నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పుల్లారెడ్డి నగర్లో ఉన్న శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను కనబరిచారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ అల్తాపులు ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులకు శాలువాలు కప్పి పుష్పగుచ్చములు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కళాశాల పేరు నిలబెట్టిన విద్యార్థులకు, వారికి విద్యాబోధనలు అందించిన అధ్యాపకులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. నా పేరు సంజన. నేను శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో నాకు అవుట్ ఆఫ్ 470 465 ఎంపీసీ జూనియర్ మెయిన్స్. సో దీనికి మెయిన్ రీజన్ సర్స్ ఎఫెక్ట్, క్వాలిఫైడ్ టీచర్స్, మోర్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అండ్ వాళ్ళు మాకు పెట్టిన ఎలా చదవాలి, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ కానీ, మాకు ఇచ్చిన టైం టేబుల్ కానీ, ఎలా చదవాలి, ఏం టెన్షన్ పెట్టకుండా, ఏం ప్రెజర్ లేకుండా నీట్గా మార్క్స్ కోసమే కాకుండా సబ్జెక్ట్ కోసం చదివించారు. అండ్ మై పేరెంట్స్, వాళ్ళకి కూడా థ్యాంక్స్. అండ్ సార్స్, శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్ స్టాఫ్ అందరికీ థ్యాంక్స్. My name is Vashal. I'm studying in Vasishtha Junior College. Today I got 433 out of 440 in BPC. I'm very thankful to all the teachers and thanks to my parents. మీడియా మిత్రులందరికీ పేరు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మెయిన్గా మనం ఈ యొక్క ప్లస్ మీకు పెట్టుకోవడానికి కారణం ఈరోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్. మేము కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా 3 years ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగడం జరిగింది. బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగడం జరిగింది. వరుసగా కూడా అందరికీ తెలిసిందే ఈ విషయమే. ఫస్ట్ 2021-22 బ్యాచ్ టౌన్ పాస్, అదేవిధంగా 2022-23 బ్యాచ్లో టౌన్ పాస్, అదేవిధంగా క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా ఎంపీసీ అండ్ బైపీసీ విభాగాల్లో టౌన్ పాస్ సాధించి హ్యాట్రిక్ విజయంలో నమోదు చేసిన మా యొక్క విద్యార్థులు, వాళ్ళకి నా యొక్క అభినందనలు. కరోనా తర్వాత మేము కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత 3 ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్స్ నందు 2021-22 ఎంపీసీలో మేఘన మొట్టమొదటిసారిగా మా కళాశాల ఎగ్జామ్స్ జరిగినప్పుడు 465 మార్కులు, 475 గాను టౌన్ ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్గా నిలిచింది. అదేవిధంగా మైతా లక్ష్మి నిషిత 2022-23 బ్యాచ్కి గాను సెకండ్ ఇయర్ 465 మార్కులతో టౌన్ ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్గా నిలిచింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2023-24 జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో క్రమం తప్పకుండా అదే 465 మార్కులతో మా యొక్క ఎన్వి సంజన టౌన్ ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్ నిలిచింది. అదేవిధంగా బైపీసీలో వరుసగా 3 సంవత్సరాలు 2021-22 బైపీసీ నందు లోహయితైసి 432 మార్కులతో టౌన్ ఫస్ట్గా నిలిచింది. అదేవిధంగా 2022-23 తేజస్విని 429 మార్కులతో టౌన్ ఫస్ట్గా నిలిచింది. వరుసగా టౌన్ రికార్డ్స్ అదే ఎంపీసీ అలాగే బైపీసీ కూడా హ్యాట్రిక్ టౌన్ విజయాలతో వరుసత ఈ సంవత్సరం 2023-24కి 433 మార్కులు టౌన్ రికార్డుగా నిలిచింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బైపీసీలో 440కి 433 మార్కులు సాధించడం టౌన్లో ఇదే ప్రథమసారి. ఇంతవరకు 433 మార్కులు లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం మా యొక్క విద్యార్థులు సాధించినటువంటి మార్క్స్: సంజన 465, చంద్రుప్రియ 464, లక్ష్మీ హన్సిత 463, సాయి హాసిని 463, హన్సిక 463, సాయి సిరిజాహ్నవి 462, సాత్విక 461, శ్రీ పూజిత 461, సౌమ్య 460, ప్రణతి 460 మార్కులు. మొత్తం 470 గాను 460 మార్కులు 10 మంది సాధించారు మా ఎంపీసీ నందు. అదేవిధంగా బైపీసీ హర్షిత 433 మార్కులు. అదే సెకండ్ ఇయర్ బైపీసీ నుండి 971 మార్కులు టౌన్ రికార్డుగా నిలిచింది తేజస్విని. అదేవిధంగా ఎంపీసీ నుండి
987 మార్కులతో టౌన్ సెకండ్, కాలేజీ ఫస్ట్ నిలిచారు. మైతశ్రీ 986 మార్కులు కాలేజ్ సెకండ్, మానస 983 మార్కులతోటి టౌన్ కాలేజ్ థర్డ్గా నిలిచింది. వీళ్ళకి మరొకసారి నా యొక్క అభినందనలు. ఇంతటి నిజానికి తోడ్పడినటువంటి మా కాలేజ్ యొక్క అధ్యాపక బృందానికి, అదేవిధంగా ఈ స్టూడెంట్స్కి సపోర్ట్గా నిలిచినటువంటి పేరెంట్స్కి ఇంకోసారి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మాపై నమ్ముకున్న నమ్మకాన్ని, తల్లిదండ్రులు మాపై నమ్ముకొని మా దగ్గర పిల్లలను చేసిన నమ్మకాన్ని మేము కాపాడుకుంటూ ఇదే విధంగా ముందుకెళ్తామని మరొకసారిగా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ చెప్పాను, ఒక ఎంపీసీ మార్క్స్ అందమే కాదు, మేము ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ దాంట్లో కూడా రాణించడమే మా యొక్క కర్తవ్యం అని చెప్పాం. అదేవిధంగా దాంట్లో కూడా రాణించడానికి మా స్టూడెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా యొక్క విద్యార్థులు, మా యొక్క అధ్యాపక బృందం వాళ్ళు అది కూడా సాధించడానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ సెకండ్ ఫేజ్ మొన్న జరిగింది. ఎంసెట్ ఎగ్జామ్ మే 18 జరుగుతుంది. దాంట్లో కూడా మంచి మా రిజల్ట్ సాధిస్తామని కోరుతున్నాం. సో వశిష్ట కాలేజ్ యొక్క పేరుని కావలి యొక్క మారుమూలలో ప్రతి వీధిలోకి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ లిస్టులో ఉన్నటువంటి ఇందాక సార్ ఎన్వి సంజన, షీ గట్ 465. బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఎన్వి సంజన అండ్ ఎం చందుప్రియ, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎన్వి సంజన and M Chandupriya, she got 464, and K Lakshmi Harita, she got 463, VV Sai Hasini, she got 463, B Hansika 463, VV Sai Sirijahani, she got 462, M Satvika 461, V Sri Pujita 461, P Soumya 460, last but not least Mr. A Pranati 460.